పోలవరం జిల్లా చింతూరు మండలం ఇరకంపేట గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మతిస్థిమితం లేని కోశయ్య అనే వ్యక్తి అన్నంలో పురుగుల మందు కలిపి తినడంతో ఘోరం జరిగింది. పురుగుల మందు కలిపిన ఆహారం తిన్న తర్వాత తీవ్ర అస్వస్థకు గురైన కోశయ్యను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. అదే విషాహారాన్ని తిన్న మరో 5 చిన్నారులు కూడా అస్వస్థకు గురయ్యారు. వారి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వెంటనే స్పందించిన అధికారులు, కుటుంబ సభ్యులు చిన్నారులను మెరుగైన వైద్యం కోసం భద్రాచలం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ 5 చిన్నారులకు భద్రాచలం ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. పోలవరం జిల్లా చింతూరు మండలం ఇరకంపేట గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మతిస్థిమితం లేని కోశయ్య అనే వ్యక్తి అన్నంలో పురుగుల మందు కలిపి తినడంతో ఘోరం జరిగింది. పురుగుల మందు కలిపిన ఆహారం తిన్న తర్వాత తీవ్ర అస్వస్థకు గురైన కోశయ్యను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. అదే విషాహారాన్ని తిన్న మరో 5 చిన్నారులు కూడా అస్వస్థకు గురయ్యారు. వారి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వెంటనే స్పందించిన అధికారులు, కుటుంబ సభ్యులు చిన్నారులను మెరుగైన వైద్యం కోసం భద్రాచలం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ 5 చిన్నారులకు భద్రాచలం ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, ప్రస్తుతం ఆ 5 విద్యార్థుల పరిస్థితి ఏ విధంగా ఉంది? డీటెయిల్స్ ఏంటి? అది మతిస్థిమితం లేని ఒక వ్యక్తి చేసిన పనికి అతని ప్రాణం పోవడమే కాకుండా 5 చిన్నారులు, ఓ మహిళ ప్రాణాపాయ స్థితికి చేరుకునేలా చేసిన సంఘటన పోలవరం జిల్లా చింతూరులోని ఇరకంపేట గ్రామంలో చోటు చేసుకుంది. అయితే ఇక వివరాల్లోకి వెళితే పోలవరం జిల్లా చింతూరులోని ఇరకంపేట గ్రామంలో కోసయ్య అనే వ్యక్తి ఓ పక్క ఆర్థిక పరిస్థితి, మరో పక్క మానసిక పరిస్థితి గంటకు మారిపోవడంతో సోమవారం రాత్రి కోసయ్య చనిపోదామని వండిన అన్నంలో భార్యకి తెలియకుండా పురుగు మందు కలుపుకుని తిన్నాడు. అయితే కొంతసేపటికే కోసయ్య వాంతులు చేసుకోవడం, కడుపు నొప్పి రావడంతో భార్య ఆరంభం వెంటనే ఆటోలో ఏడుగురాళ్లపల్లి వైద్యశాలకు తీసుకెళ్లి వైద్యం అందించే ప్రయత్నం చేసింది. అయితే కొంత సమయానికే కోసయ్య వైద్యం పొందుతూ వైద్యశాలలో మృతి చెందాడు. అయితే కోసయ్య పరిస్థితి బాగోలేదని తెలుసుకున్న అతని చెల్లెలు ఐతమ్మ తన పిల్లనైనటువంటి లక్ష్మిని తీసుకుని వీరి ఇంటి వద్దకు హలో ప్రతాప్ చెప్పండి. అయితే కోసయ్య పరిస్థితి బాగోలేదని తెలుసుకున్న ఐతమ్మ మా కూతురైనటువంటి లక్ష్మిని తీసుకుని వీరి పిల్లలు చూసుకునేందుకు, వారి బాగుబోగులు చూసుకునేందుకు కోసయ్య కుమార్తెలైన మరియమ్మ, స్వప్ప, మాధురి, సంజన వీరందరికీ కూడా వాళ్ళ దగ్గర నుండి తీసుకోవడానికి వాళ్ళ ఇంటికైతే వెళ్ళడం జరిగింది. అయితే పిల్లలందరూ ఆకలి ఏడవడంతో ఈ అన్నంలో పురుగుల మందు కలిపినట్టు తెలియని ఐతమ్మ ఈ అన్నాన్ని 5 చిన్నారులకు పెట్టి తాను కూడా వెంటనే తిన్నది. కాసేపటికే చిన్నారులతో పాటు ఐతమ్మకు వాంతులు, విరోచనాలు అవడంతో చుట్టుపక్కల వాళ్ళందరూ వెంటనే వీరిని ఆ దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. అయితే వీరి పరిస్థితి బాగోలేదని తెలియడంతో అక్కడి నుంచి వీళ్ళు డైరెక్ట్ గా భద్రాచలంలోని ప్రభుత్వ ఆసుపత్రికి 108 ద్వారా తరలించారు. అయితే భద్రాచలం ఏరియా వైద్యశాలలో చిన్నారులకు, ఐతమ్మకు చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వీరి పరిస్థితి అయితే బాగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈ విషయంపై చింతూరు ఎస్ఐ రమేష్ గారు ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అలాగే ప్రతాప్, మరి ఇటు కోశయ్యకైతే మతిస్థిమితం సరిగ్గా లేదని తెలుసు. మరి కోశయ్య భార్య ఏం చెప్తుంది? అంటే పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలి కదా. అయితే అతనికి ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, అదేవిధంగా ఆర్థిక పరిస్థితి కూడా దెబ్బతినడంతో ఇతను పిచ్చి పట్టినట్లుగా, అలాగే మానసిక పరిస్థితి బాగున్నట్లుగా ప్రవర్తిస్తున్నారని గ్రామస్తులందరూ చెప్తున్నారు. అయితే ఇతను ఎప్పటికప్పుడు ఆ భార్య అయినటువంటి ఆడమమ్మ ఎప్పటికప్పుడు ఇతను పర్యవేక్షిస్తూనే ఉంటుంది. అయితే ఈ భార్య వంట పనులు చేసుకున్న నిమిత్తంలో అండం వండిన తర్వాత బయటికి వెళ్ళిన తరుణంలో ఆ దగ్గరలో ఉన్న పురుగు మందు డబ్బాని అదే అన్నంలో కలపడం అయితే జరిగింది. అలా దాంట్లో అన్నంలో పురుగు మందు కలిపిన విషయం ఐటమ్కి అయితే తెలీదు. అయితే ఇతను అదే అన్నాన్ని పెట్టుకుని తినేసి వాంతులు, విరోచనాలతో పడిపోవడంతో కళ్ళు తేలవేయడంతో కంగారుగా ఇతన్ని ఆటోలో ఆసుపత్రికి అయితే తరలించారు. అయితే అక్కడ ఆసుపత్రికి వెళ్ళిన తర్వాత ఇతనికి మెరుగైన వైద్యం అందించడానికి డాక్టర్లు ఎంతసేపు ప్రయత్నించినప్పటికీ కూడా అతని ప్రాణాన్ని అయితే కాపాడలేకపోయారు. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.